అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడు కదా. మనమందరం కూడా బ్రతకాలని ఇష్టపడుతున్నటువంటి వారు. ఏ విధంగానైనా మరి మనకైతే నేనైతే ధైర్యంగా చెప్పగలను, మనకైతే మనకు ఒక ఆశ్రయదుర్గం ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మన కొరకు ఆయన సహాయం చేయడానికి ఉన్నటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఉన్నాడు. మనం ఎవరం కూడా అయ్యో నాకు వీరు లేరు వారు లేరని బాధపడాల్సిన పని లేనటువంటి జనాంగంగా మనం ఉన్నాం. ఆయన సొత్తైన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం. మనము బ్రతకగోరుతున్నాం, నేను నందుచు అనేక దినములు బ్రతకగోరుతున్నాం. ఎందుకంటే మన బ్రతుకు మన జీవితం ఆయనలో దాచి ఉన్నది కాబట్టి మనము బ్రతకగోరుతున్నాం. కాబట్టి మనము ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచు. దాని కొరకు ఒక చిన్న మనము మంచిగా బ్రతకాలి, మనం మేలుతో బ్రతకాలి, మనం సంతోషంగా బ్రతకాలి అని అంటే ఈ చిన్న సీక్రెట్ ఉందన్నమాట. చెడ్డ మాటలు పలకకుండా మనం కాచుకోవాలి. కపటమైన మాటలు అంటే వీటన్నింటినీ చూస్తే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఇష్టపడనివి కొన్ని ఉన్నాయి కదా, ఆయనకి అసహ్యములైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో మరి ఈ యొక్క మాటలు అంటే మనం ఆలోచన చేసినప్పుడు మనము తప్పులు చేయడానికి ఉపయోగపడేది మన నోరు కదా, మన అవయవాలు, మన హృదయం కూడా నిష్కపటంగా లేకుంటే పవిత్రంగా ఉండేటువంటి హృదయం. అంటే మనము జీవించడానికి లేకుంటే మనము సుఖంగా బ్రతకడానికి మన యొక్క అవయవాలను లేకుంటే మనము స్వాధీనంలో ఉండాలి. మన స్వాధీనం అంటే దేవుని స్వాధీనం చేయాలి, దేవునికి అంకితం అవ్వాలి. దేవుని అందుకనే అంటాం కదా, మనం మారు మనస్సు కలిగి ఉండాలి కదా. మనం యొక్క రక్షణ అనుభవంలోనికి మనం ఉండాలి. మారు మనసు పొందిన వారు లేకుంటే రక్షింపబడిన వారు చాలా జాగ్రత్తగా జీవించడానికి చూస్తాం కదా. మామూలుగా క్రైస్తవులను మనము జీవిస్తూ ఉంటాము, క్రీస్తును తెలుసుకున్న వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకు మారు మనస్సు అనుభవం ఉంటుందో, రక్షణ అనుభవం ఉంటుందో, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుని ఉంటాము, అప్పుడు మనము జీవించడానికి, మన అడుగులు వేయడానికి, మనం మాట్లాడడానికి, మనం ఏదైనా తలంచడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ కూడా